జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నేడు మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ, మూడవసారి ప్రధానిగా చేసిన జవహర్ లాల్ నెహ్రూ రికార్డును సమం చేసిన మోడీ. కేంద్ర మంత్రివర్గంలోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు. బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఫోన్లో వెల్లడించిన పీఎంఓ కార్యాలయం అధికారులు. ముగిసిన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు. అధికార లాంఛనాలతో గాల్లోకి తుపాకులు పెంచి గౌరవ వందనం సమర్పించిన పోలీసులు. పెద్ద ఎత్తున హాజరైన ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు, సినిమా యాక్టర్లు. పాలమూర్తి చంద్రబాబు. ఢిల్లీలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. కామారెడ్డి సుందరీకరణే ధ్యేయంగా అధికారులు పనిచేయాలి. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రశాంతం. మాణిక్ పండర్ కిడ్స్ కళాశాల నగరంలోని ఎస్ఆర్ కళాశాలలో పరీక్షల నిర్వహణ తీరును సమీక్షించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జిల్లాలో 77.49% అభ్యర్థుల హాజరు. సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధం. కీలక ప్రభుత్వ శాఖలకు కొత్త అధికారులు. జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు విడుదల చేసిన మద్రాస్ ఐఐటి. 2.5 లక్షల మంది అర్హత. నగరంలోని బోర్గాంపి శ్రీ మహాగణపతి ఆలయంలో కమనీయంగా శ్రీ సిద్ధిబుద్ధి కళ్యాణం. వైభవంగా శ్రీ లక్ష్మీ గణపతి యజ్ఞహోమం. పెద్ద ఎత్తున హాజరు స్వామివారి అనుగ్రహం పొందిన భక్తులు. తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పద్మశాలి పరిణయ వధువరుల పరిచయ వేదిక ఏర్పాటు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన పరిచయ వేదికలో పద్మశాలి కుల పెద్దలు శ్రీకొండ యాదగిరి, రాపల్లి గురుచరణం, గుజ్జ రాజేశ్వరి తదితరులు. జిల్లాలో ప్రారంభమైన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు. వెబ్సైట్లో పొందుపరిచిన డీఓ దుర్గా ప్రసాద్. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాత్రి 7:30 రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రధానిగా మూడవసారి ప్రమాణం చేశారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాత్రి 7:30 రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేశారు. అయితే మోడీ తన క్యాబినెట్లో ఎవరెవరికి చోటు కల్పిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పాటు మిత్రపక్షాలకు చెందిన పలువురు ఎంపీలకు ఫోన్ కాల్స్ వెళ్లాయి. ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ రావాలంటూ ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిలిం సిటీలోని స్మృతి వనంలో ఆయన కుమారుడు సిహెచ్ కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు అంతిమ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గాలిలోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. రామోజీరావు అంత్యక్రియలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన పాయడం మోశారు. అంతకుముందు రామోజీ నివాసం నుంచి స్మృతి వనం వరకు అంతిమయాత్ర కొనసాగింది. పెద్ద సంఖ్యలో అభిమానులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రామోజీ గ్రూప్ ఉద్యోగులు పాల్గొన్నారు. అంతిమ సంస్కారాలు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, నామ నాగేశ్వరరావు, అరికపూడి గాంధీ, నల్లమూతు భాస్కర్ రావు, ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నాయకులు వేం నరేందర్ రెడ్డి, వి హనుమంతరావు, వెనిగళ్ల రాము, బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నాయకులు సుజనా చౌదరి, రఘురామకృష్ణరాజు, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్, పట్టాభి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్పీ ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాణిక్ బండర్ సమీపంలో గల కాకతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలతో పాటు ఎస్ఆర్ కాలేజీలో కొనసాగుతున్న గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. అభ్యర్థులు హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నపత్రాలు తెరిచారా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్నారు. బయోమెట్రిక్ హాజరు సేకరణ కోసం ప్రత్యేకంగా నియమించబడిన ఇన్విజిలేటర్లను పిలిపించి బయోమెట్రిక్ సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు.
పరీక్ష కేంద్రాల్లో త్రాగునీటి వసతి, ప్రాథమిక చికిత్స వసతులతో కూడిన ఏఎన్ఎం బృందాలు అందుబాటులో ఉన్నారా లేదా అని గమనించారు. అభ్యర్థుల హాల్ టికెట్లను ఆధార్ వంటి గుర్తింపుల కార్డులతో సరిచేసుకున్న మీదటే మెయిన్ ఎంట్రన్స్ వద్ద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించడం జరిగిందని పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అనుమతి లేనందున అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 77.49% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. మొత్తం 12,833 మంది అభ్యర్థులకు గాను 9,945 మంది పరీక్షలు రాయగా 2,888 మంది గైర్హాజరయ్యారని వివరించారు. మేరు కులస్తులకు చెందిన విద్యార్థులు 10వ తరగతిలో మెరిట్ సాధించిన వారికి ఆ సంఘం సభ్యులు సత్కరించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు స్థానిక మేరు భవన్ ఆదర్శ నగర్లో మేరు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన 24 మంది మేరు మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేసి శాల్వాలతో సన్మానించి మెమెంటోలు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మేరు అధ్యక్షులు కీర్తి సుదర్శన్ వ్యవహరించగా ముఖ్య అతిథిగా జిల్లా మేరు సంఘం అధ్యక్షులు సోమ హనుమంతు, విశిష్ట అతిథులుగా పోల్కం గంగా కిషన్, జిల్లా మేరు సంఘం ప్రధాన కార్యదర్శి కొట్టూరు దేవదాస్, కోశాధికారి కొట్టూరు చంద్రకాంత్, నగర అధ్యక్షులు మంతెన దశరథ్, కోశాధికారి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మేరు కమ్యూనిటీలో చదువుకుంటూ 10th ఇంటర్లో ప్రతిభలు మెరిట్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం మెరిట్ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ప్రతిభా పురస్కారాలు అంటాం. అయితే చదువులో వెనుకబడినటువంటి పిల్లలకు తర్వాత మంచి భవిష్యత్తు పొందడానికి వాళ్ళకు ఒక స్ఫూర్తి ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు స్ఫూర్తి పొంది ఈ దేశానికి, ఈ సమాజానికి భవిష్యత్తులో ఒక మంచి ఐఐటి సహా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఐఐటి మద్రాస్ విడుదల చేసింది. ఫైనల్ కీతో పాటు కేటగిరీల వారీగా కట్-ఆఫ్ మార్కులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఐఐటి ఢిల్లీ జోన్ చెందిన వేద్ లహోటి టాప్ స్కోర్గా నిలిచారు. అతడు 360 మార్కులకు గాను 355 మార్కులు స్కోర్ చేశాడు. ఆదిత్య 346, బోగల్పల్లి సందేశ్ 338, రితం కేడియా 337, పుట్టి కుశాల్ కుమార్ 334 తర్వాత స్థానంలో ఉన్నారు. ఇక అమ్మాయిలో ఐఐటి బాంబే జోన్కు చెందిన ద్విజా ధర్మేష్ కుమార్ 355 మార్కులతో టాప్ ర్యాంక్ సంపాదించారు. మే 26న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జాతీయంగా నిర్వహించగా తెలంగాణ నుంచి 24,000కు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్కు అర్హత సాధించారు. జోసా కౌన్సిలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 15న మార్క్ షీట్ల కేటాయింపు 15న మార్క్ షీట్లు కేటాయింపులు 2 ఉంటుంది. 18వ తేదీ రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. 19న వెరిఫికేషన్ చేపడతారు. న్యూఢిల్లీలో త్రిపుర గవర్నర్ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఢిల్లీలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తెలంగాణ నుంచి నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ పార్లమెంటు 8 ఎంపీ స్థానాల్లో ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధికి అధికారులందరూ సహకరించాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కోరారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధికి ఆయన శంఖారావం పూరించారు. కామారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి అభివృద్ధి చేయమన్నారు. కామారెడ్డిలో అపరిశుభ్రతకు చోటు లేకుండా సుందరీకరణ చేయాలని అధికారులను కోరారు. చికెన్ మటన్ షాపులు శుభ్రంగా మెయింటెనెన్స్ చేయాలన్నారు. చికెన్ మటన్ వ్యర్థాలను ఎక్కడ పారేస్తున్నారో చూడాలన్నారు. మార్కెట్లో కరివేపాకు, పుదీనా కొనుగోలు చేస్తే దుర్వాసన రావడం బాధాకరంగా ఉందన్నారు. చెప్తే పరిష్కారం చేస్తా. పని కూడా అట్లనే సమయం 8 గంటల సమయము పని చేయాలి. కాబట్టి 8 గంటలు మీరు తప్పకుండా పని చేయాలా. ఏ లీడర్ ఇంట్లో పనిచేయడానికి వీల్లేదు. ఏ లీడర్కి ఏం కుష్టాది రాలేదు, బిచ్చమెత్తుకుంటలేరు. ఈ లీడర్లు పోయి సాయిబాబా గుడి కాడ, హనుమల్ల గుడి కాడ, వేణుగోపాల స్వామి గుడి కాడ కుటుంబాలతో సహా బిచ్చమెత్తుకుంటలేరు. పబ్లిక్ దగ్గర మీరు పైసలు తీసుకుంటున్నారు. ప్రజలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల వరకు పెద్ద సంఖ్యలో అధికారులు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా అధికారులతో కొత్త జట్టు కూర్పుపై
దృష్టి సారించింది. మరో వారం 10 రోజుల్లో బదిలీల కసరత్తు పూర్తి చేసి ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎలాంటివి వివాదాలు, ఆరోపణలు చిక్కుకొని అధికారులకు బదిలీలో ప్రాధాన్యత లభించే అవకాశాలున్నాయి. ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలుతో పాటు ప్రభుత్వం ముందున్న ఇతర సవాళ్లను దృష్టిలో పెట్టుకుని చురుకుగా పనిచేసే అధికారులను కీలక పోస్టుల్లో నియమించే అవకాశాలున్నాయి. సిఎస్ శాంతికుమార్ స్థానంలో కొత్త సిఎస్ పోస్టు రేసులో ఐఏఎస్ అధికారులు శశాంక్ గోయల్, రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సంజయ్ జాజు, వికాస్ రాజ్ ఉన్నారు. శశాంక్ గోయల్ 2 ఏళ్ల పదవీకాలం మిగిలి ఉండగా రామకృష్ణారావు, అరవింద్ కుమార్కు ఏడాది, జయేష్ రంజన్, వికాస్ రాజుకు 3 ఏళ్లు, సంజయ్ జాజుకు ఇంకా 4 ఏళ్ల సర్వీసు మిగిలి ఉంది. వారిలో గోయల్ కె రామకృష్ణారావు, జయేష్ రంజాన్, సంజయ్ జాజు, వికాస్ రాజు పేర్లను ప్రభుత్వం సిఎస్ పదవికి పరిశీలించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీస్ శాఖ ఇన్ఛార్జ్ డీజీపీగా రవిగుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన విషయం తెలిసిందే. ఆయన్ను బదిలీ చేయకుండా కొనసాగించే అవకాశం ఉంది. డీజీపీని మార్చాలని ప్రభుత్వం భావిస్తే రేసులో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డి రేసులో ఉన్నారు. బోర్గన్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శనివారం సాయంత్రం జరిగిన భక్తి కవి సమ్మేళనం ఆకట్టుకుంది. సుమారు 28 మంది కవులు తమ రచనలను, భక్తి భావాలను కవిత రూపంలో ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ భక్తితోనే ముక్తి సాధ్యమన్నారు. డాక్టర్ గణపతి, అశోక్ శర్మ, నరేష్ రావు, జనగాం చంద్రశేఖర్ శర్మ, చిన్నశంకర్, యాదగిరి, వేణుగోపాల్ పాల్గొన్నారు. చేయడానికి మరి ప్రసాదంగా మరి సభావేదికను అలంకరించి బోర్గాం లక్ష్మీ గణపతి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. స్థాపిత దేవతలకు నిత్యార్చనలు, హోమాలు, శ్రీసూక్త పారాయణం, యజ్ఞం, తర్పణములు చేపట్టారు. సాయంత్రం కుంకుమార్చనలు, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఆదివారం నిత్య అర్చనలు, సామూహిక శ్రీసూక్త యజ్ఞం, సిద్ధిబుద్ధి గణపతి కళ్యాణం తదితర కార్యక్రమాలు చేపట్టినట్లు ఆలయ వ్యవస్థాపకులు అరుణ్ కుమార్ శర్మ తెలిపారు. నగరంలోని బోర్గాంపీలో గల శ్రీ లక్ష్మీ గణపతి మహా ఆలయంలో మహాయాగం, సిద్ధిబుద్ధి గణపతి కళ్యాణం ఆ వేద పండితులు మంత్రోచ్చారాల నడుమ కమనీయంగా నిర్వహించారు. నగరంలోని బోర్గాంపీలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఆదివారం శ్రీ సూక్త మహాయజ్ఞం, సిద్ధిబుద్ధి గణపతి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి హాజరయ్యారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై లక్ష్మీ గణపతి దేవుని ఆశీస్సులు పొందారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. శ్రీ లక్ష్మీ మహాగణపతయే నమః. అస్మద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి చరణారవిందాభ్యాం నమః. శ్రీ విధుశేఖర భారతీ స్వామి చరణారవిందాభ్యాం నమః. లక్ష్మీ గణపతి మహాక్షేత్రంలో సామాజిక సేవా దృక్పథంతో గురువుల వారి పరీక్షలు పగడ్బందీ భద్రత మధ్య నిర్వహించినట్లు సిపి కల్మేశ్వర్ తెలిపారు. గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ ఈ రోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వివిధ కళాశాలల యందు ఏర్పాటు చేయబడిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. 41 పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా ఈ పరీక్షలు కొనసాగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నరేంద్ర మోడీ 3.0 ఆదివారం నుంచి మొదలు కానుంది. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7:30 ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. 3 సార్లు ప్రధానిగా చేసిన జవహర్ లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ 293 సీట్లతో మెజార్టీ సాధించింది. సొంతంగా మెజార్టీ లేని నేపథ్యంలో మంత్రి పదవులపై మిత్రుల డిమాండ్లను తీర్చడానికి బీజేపీకి కత్తి మీద సాములా మారింది. శనివారం కూడా బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా మిత్రపక్షాలతో సంప్రదింపులు కొనసాగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 16 సీట్లు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ 12 సీట్లు, శివసేన అధ్యక్షుడు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే 7 సీట్లతో మంత్రి పదవులపై చర్చ జరిపారు.
పెద్ద శాఖలైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలతో పాటు సైద్ధాంతిక కీలకమైన విద్యా సాంస్కృతిక శాఖలకు బీజేపీయే అడ్డుపెట్టిందని భావిస్తున్నారు. మొదటి విడతలో మిత్రపక్షాలకు 5 నుంచి 8 మంత్రి పదవులు దక్కవచ్చాయని సమాచారం. టీడీపీ నుంచి కింజరావు రామ్మోహన్ రావు నాయుడు కేబినెట్ పదవి దక్కనుంది. పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయక మంత్రి పదవి లభిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2 పార్టీలు టీడీపీ, జేడీయూలకు ఒక్కొక్క కేబినెట్ లో ఒక్కో సహాయక మంత్రి పదవులు ఇవ్వనున్నారు. జేడీయూ నుంచి లాల్ సింగ్, సంజయ్ జాలతో ఒకరు కేబినెట్ మంత్రిగా, రామ్నాథ్ ఠాగూర్ సహాయక మంత్రిగా ఆదివారం మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. లోక్ జనశక్తి రామ్ విలాస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ కి కేబినెట్ లో చోటు దక్కనుంది. మోదీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫీజ్ శనివారమే ఢిల్లీ చేరుకున్నారు. నేపాల్ ప్రధాని ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రనిల్, ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని తెర్సింగ్కో ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ 3.0ను సెలబ్రేట్ చేసుకునేందుకు అమెరికాలోని 22 నగరాల్లో బీజేపీ మద్దతుదారులను ఏర్పాటు చేసుకున్నారు. న్యూయార్క్, జెర్సీ సిటీ, వాషింగ్టన్, డిస్నీ, బోస్టన్, అట్లాంటా, హూస్టన్, డల్లాస్, షికాగో తదితర నగరాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఓవర్సీస్ ఫ్రంట్ ఆఫ్ బీజేపీ యుఎస్ఏ అధ్యక్షుడు ఆడాప ప్రసాద్ తెలిపారు. భారతీయ రైల్వేస్కు చెందిన 10 మంది లోకో పైలట్లను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఇందులో భారత తొలి మహిళ లోకో పైలట్ సురేఖ యాదవ్ ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్లో దశాబ్దాల తరబడి పనిచేస్తున్న పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల పదవులపై దృష్టి సారించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల కోసం జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కొందరు నాయకులు నామినేటెడ్ పదవులు దక్కని పరిస్థితుల్లో జిల్లాలో కీలకమైన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, బోధన్, ఆర్వుడ్, భీమ్గల్ మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు తదితర పదవుల కోసం లెక్కలు వేసుకుంటున్నారు. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవుల కోసం పావులు కదుపుతున్నారు. అయితే ఈ పదవులకు సంబంధించి రిజర్వేషన్లు, మహిళల కోటా కేటాయింపుల నేపథ్యంలో ఎక్కడికక్కడే లెక్కలు వేసుకుంటున్నారు. 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కిన నేపథ్యంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో దశాబ్దాల తరబడిన పనిచేస్తున్న నాయకులతో పాటు ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు సైతం స్థానిక సంస్థల పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. మున్సిపాలిటీల్లోని అధికార పార్టీ కార్పొరేటర్, కౌన్సిలర్ టికెట్ కోసం డిమాండ్ పెరుగుతోంది. జాతీయ పార్టీలో ప్రత్యేక గౌరవం దక్కనున్న నేపథ్యంలో గ్రామాలలోనూ అధికార పార్టీలో సర్పంచ్ పీఠం కోసం పావులు కలుపుతున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి స్థానిక సంస్థల పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో గట్టిగానే పనిచేశారు. అయితే లోక్సభ స్థానం పరిధిలో ఓట్లు పెంచుకున్నప్పటికీ గెలుపు మాత్రం దక్కలేదు. దీంతో ఒకంత నిరుత్సాహం కలిగినప్పటికీ రాష్ట్రంలో అధికారం ఉండటంతో స్థానిక అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. వచ్చే సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ, ప్రజా పరిషత్ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో వారున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రేణులు ఎదురుచూస్తున్నారు. పెళ్లి సంబంధాల కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గ్రహించి పద్మశాలి పరిణయ వధువరుల పరిచయ వేదిక ఏర్పాటు చేశామని నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నాయకులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి మహిళా సంఘం, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పద్మశాలి పరిణయ వధువరుల పరిచయ వేదిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి వధువరులు హాజరై తమను తాము పరిచయం చేసుకున్నారు. తమకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరు కాని వారి వివరాలలో ఫోటోలతో పాటు స్క్రీన్పై ప్రదర్శించారు. వధువరుల తల్లిదండ్రులు అమ్మాయి, అబ్బాయిల వివరాలను నమోదు చేసుకున్నారు. కొందరు వరులు తమకు మంచి గుణగణాలున్న అమ్మాయి కావాలని, కట్నం అవసరం లేదని పేర్కొనడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు దీకొండ యాదగిరి మాట్లాడుతూ పెళ్లి సంబంధాల కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గ్రహించి పరిచయ వేదిక కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, పరిచయ వేదిక చైర్మన్ గుజ్జ రాజేశ్వరి, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షులు రాపల్లి గురుచరణ్, జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి
అవధూత దశరథం, కోశాధికారి గూండ్ల భూమేశ్వర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతాల గంగాదాస్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు చంద్రబాగ, పద్మశాలి పరిణయ వధువరుల పరిచయ వేదిక కన్వీనర్ బింగి మోహన్, కో కన్వీనర్ బండి నరహరి, నగర సంఘం అధ్యక్షులు గుజ్జేటి వెంకట నరసయ్య, పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్, అధ్యక్షులు మెరుగు నాగరాజు, ఉపాధ్యక్షులు గంట్యాల వెంకట నరసయ్య, సంఘం ప్రతినిధులు దాసరి గుండయ్య, నల్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మహిళా సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి వధువు వరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి చంద్రబాబు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అవుతున్నటువంటి జిల్లా అధ్యక్షులు బిజు దత్తాత్రి గారు, మరొక విశిష్ట అతిథి నల్ల నారాయణ గారు, పెద్దలు పద్మశాలి, మరి అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పద్మశాలి నాయకులు, పెద్దలు, నగర సంఘం కార్యవర్గం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ తరపాలు, గ్రామాలు, మండలాల నుంచి వచ్చినటువంటి కార్యవర్గం, నగర్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. బోర్గాంపీలోని లక్ష్మీ గణపతి ఆలయంలో కొనసాగుతున్న శ్రీ సూక్త పారాయణంలో భాగంగా శనివారం 2 రోజులు మహిళలు శ్రీ చక్రానికి కుంకుమార్చన పూజలు చేయించారు. అంతకుముందు స్థాపిత దేవతలకు నిత్య అర్చనలు, హోమాలు చేశారు. సాయంత్రం నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేద పండితులతో పాటు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అరుణ్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ వైద్య ప్రవేశ పరీక్షలో ఈ ఏడాది పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 67 మంది అభ్యర్థులకు మొదటి ర్యాంకు రావడంపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన 6 అభ్యర్థులున్నారు. అందుకే నీట్ 2024ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లను వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 1500 మందికి పైగా విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులపై పునఃసమీక్ష చేయడానికి యూజీసీ మాజీ చైర్మన్ నేతృత్వంలో 4 సభ్యులతో కేంద్ర విద్యాశాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ వెల్లడించారు. కమిటీ వారంలోగా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుందని చెప్పారు. గ్రేసు మార్కులతో అర్హత ప్రమాణాలపై ప్రభావం ఉండదన్నారు. కొందరు అభ్యర్థులు ఫలితాలను పునఃసమీక్ష చేయడం వల్ల ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగలేదన్నారు. ఎన్సీఆర్టీసీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, కొన్ని సెంటర్లలో ఇచ్చిన గ్రేస్ మార్కుల కారణంగానే అభ్యర్థులకు ఈ ఏడాది ఎక్కువ మార్కులు వచ్చాయని వివరించారు. ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలా వద్దా అనేది కమిటీ తేలుస్తుందన్నారు. పేపర్ లీక్ కాలేదన్నారు. నీటి విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గ్రేస్ మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అందుకే చాలా మందికి ఫస్ట్ ర్యాంకు వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 6 సెంటర్లలో పరీక్ష నిర్వహణలో జాప్యం జరగడంతో అక్కడ రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చారు. మేఘాలయ, హర్యానాలో బహదూర్గఢ్, ఛత్తీస్గఢ్లో దంతెవాడ, గుజరాత్లోని సూరత్తో పాటు చండీగఢ్ ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈసారి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ రాశారు. ఈ నెల 4న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈరోజు రేపల్లె రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు పరిశీలించిన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ఇక్కడ జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని రైల్వే కాంట్రాక్టర్లను కోరారు. రేపల్లె రైల్వే స్టేషన్ చరిత్రలో కనివిని ఎరుగని విధంగా అభివృద్ధికి నిధులు కేంద్రం ఇవ్వటం జరిగింది. మన రేపల్లెకు 25.5 కోట్ల నిధులు కేటాయించినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాంబశివరావు, చారుగుండ్ల కిషోర్ బాబు, మేర్ల కృష్ణప్రసాద్, బండారు రమేష్, కోనాపూర్ రెడ్డి సుబ్రహ్మణ్యం, బొమ్మిడి ప్రసాద్, దామోర్ల వెంకటేశ్వరరావు, బోయిన ఉయ్యూరు, ఆంజనేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జూన్ 8వ తారీఖు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఎంతో కాలంగా వేచి చూస్తున్న రేపల్లె టౌన్లో మన అభివృద్ధికి ఎంతో కాలంగా మనం రైల్వే అభివృద్ధిలో గత 60 ఏళ్లుగా జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. భాజపా ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కేంద్ర మంత్రివర్గంలోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. భాజపా ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు అవకాశం లభించింది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు సుమారు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
వీరిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్కు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు పీఎంఓ నుంచి వారికి సమాచారం వచ్చింది. దీంతో వారిద్దరూ ఢిల్లీకి బయలుదేరారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరావు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మాసాని చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ పెమ్మసానికి సహాయక మంత్రి హోదా దక్కనుంది. చెస్ క్రీడ మెదడుకు మేత లాంటిదని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ కుమార్ అన్నారు. ఆదివారం గోలేటి టీవీజీకేఎస్ కార్యాలయంలో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెస్ యు 9, 11, 13, 15 అండ్ ఓపెన్ టు ఆల్ పోటీలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు చెస్ క్రీడను రోజుల్లో ఒక భాగంగా చేసుకోవాలని చెప్పారు. చెస్ మెదడుకు మేత లాంటిదని, చదరంగం ప్రపంచ ఆటలో ప్రఖ్యాతి వహించిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చెస్ ఆడుతున్నారని, చెస్ ఆటలో మేధాశక్తి, విజ్ఞాన పరిజ్ఞానం, కళా నైపుణ్యం కలిగి ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులు, చెస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు భోగి ఉపేందర్, ప్రధాన కార్యదర్శి కల్పన, ఆర్గనైజింగ్ కార్యదర్శి సమ్మయ్య, ఎం తిరుపతి, శృతిక, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వరుసగా 3వసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిల్లాకు చెందిన రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులకు ఆహ్వానం ఇచ్చారు. దేశ ప్రధానిగా 3వసారి నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కార్యక్రమానికి జిల్లా నాయకులకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి నాయకత్వంలో శనివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందిన వారిలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, వివిధ పార్లమెంటు నియోజకవర్గ ప్రభారీలు పెద్దోళ్ల గంగారెడ్డి, బస్వా లక్ష్మీ నర్సయ్య, అల్జాపు శ్రీనివాస్ ఉన్నారు. జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు మొదలయ్యాయి. ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. నగరంలోని ధర్మపురి హిల్స్లో గల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలు బాలుర 2020-2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో 8 మైనార్టీ సీట్లు, 7వ తరగతిలో 12 మైనార్టీ సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మహమ్మద్ బషీరుద్దీన్ తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీపీ బైపీసీలో 23 మైనార్టీ సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఈ నెల 10 నుంచి దరఖాస్తుల కోసం కళాశాలలో సంప్రదించాలని కోరారు. ఆసక్తి అర్హత గల విద్యార్థుల తల్లిదండ్రులు వివరాల కోసం 9799505790 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. గతంలో మాధవనగర్ వద్ద గల శ్రీ మేధా భవన్లో ఉన్న ఈ కళాశాల పాఠశాలను ప్రస్తుతం ధర్మపురి హిల్స్లోని ఎంఎస్డిటి బిల్డింగ్ను సి బ్లాక్లోకి మార్చినట్లు తెలిపారు. సాలూరా మండల కేంద్రంలోని టీడీపీ కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలోని టీడీపీ కళ్యాణ మండపంలో అనంత శ్రీ విభూషిత జగద్గురు రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్రాచార్య మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జగద్గురు రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్రాచార్య యొక్క కృపాశీర్వాదంతో, అదేవిధంగా పరమపురుష స్వామినాథ్ మహారాజ్ యొక్క ఆశీర్వాదంతో, అదేవిధంగా మన తెలంగాణ పీఠ దేవత బాలాజీ వేడుకొండల వెంకటరమణాచార్య. వానాకాలం అంటేనే సీజనల్ వ్యాధుల ముప్పు ఉంటుంది. అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుంటే జనంపై వ్యాధులు పంజా విసురుతాయి. మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో వ్యాధులు ప్రబలిపోతున్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా సహా ఇతరత్ర వ్యాధులు సోకుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజారాం సింహ సమీక్ష నిర్వహించలేదు. ప్రధానంగా దోమలతో వచ్చే వ్యాధులతో జనం సతమతమవుతారు. నీటి వల్ల వచ్చే రోగాలతో ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వ్యాధుల నివారణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు అమలుకు ప్రభుత్వం సన్నద్ధం కాలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. సీజన్ మారిందంటే జ్వరాలు సర్వసాధారణం అవుతాయి. ఒక్కసారి పరిస్థితి అదుపులో తప్పుతుంది. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలితే పరిస్థితి మన నియంత్రణలో ఉండదు. దీనికి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికే కాదు, అందుకు అవసరమైన అమలు కూడా ఉండాలి. ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలి. అన్ని చోట్ల మందులు అందుబాటులో ఉంచాలి. జ్వరం క్లినిక్లను తీసుకురావాలి. సాయంత్రం కూడా క్లినిక్లు తెరవాలి. మలేరియా, డెంగ్యూ నియంత్రణకు టెస్టింగ్ కిట్లు ఆసుపత్రుల్లో పంపాలి. డెంగ్యూ వంటి జ్వరాలు ప్లేట్లెట్స్లు పడిపోతే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్లేట్లెట్లు అందుబాటులో లేకుండా పేదలు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.
ప్లేట్లెట్లు ఎక్కించేందుకు ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి పాల్పడతాయి. 50,000 నుంచి 1,00,000కు పైగా వసూలు చేస్తారు. ఇలాంటి పరిస్థితులను నియంత్రించాలంటే అన్ని రకాల చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖ మంత్రి సమీక్షలకే పరిమితం కాగా వైద్య విధాన పరిషత్ ప్రజారోగ్య సంచాలకులు పరిధిలోని ఆసుపత్రుల పనితీరుపై ఎలాంటి సమీక్షలు జరపలేదు. అధికారుల తీరుపై విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రుల తనిఖీలు లేవు. వైద్య విధాన పరిషత్ కమిషనర్ ప్రజా ఆరోగ్య సంచాలకులు రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు బయట కాలు పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో అనేక ఆసుపత్రుల్లో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న డాక్టర్లు, నర్సులు చాలా మంది వెళ్లడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్లో ఉంటూ కొందరు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. బయోమెట్రిక్ ఉన్న వాటి కనుగప్పి తప్పించుకుంటున్నారని విమర్శలున్నాయి. తొలకరి పలకరించింది. 3 సంవత్సరాల తర్వాత ఆరుద్ర పురుగులు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఆరుద్ర పురుగులు విస్తారంగా తిరగాడితే ఆ సంవత్సరం మంచి వానలు కురుస్తాయని రైతులు భావిస్తారు. కానీ నిజానికి వాటి సంచారం విస్తారంగా వానలు కురవడానికి సంబంధం లేదు. అయితే సాధారణంగా మన ప్రాంతంలో వానాకాలంలో వర్షాలు కురిసే రోజులు 42 నుంచి 48 వరకు ఉంటాయి. 4-5 వానలు కురిసిన తర్వాత కొద్ది రోజులు విరామం ఏర్పడి మళ్లీ వానలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. విత్తు మొలకెత్తింది మొదలు పంట చేతికొచ్చే వరకు ఇలా అటు వానలు ఇటు సరిపడా విరామం ఉంటూ కాలం సాగితేనే దిగుబడి సమృద్ధిగా ఉంటుంది. ఆరుద్ర పురుగులు భూమిలో పొరల్లో నుంచి ఉపరితలానికి వచ్చే ఆహార వేట అలాంటి వాతావరణాన్ని ఇష్టపడతాయి. వరుస పెట్టి భారీ వర్షాలు కురిసి చిలకల్లో నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఉన్నా, ఎక్కువ రోజులు వానలు లేక పూర్తిగా పొడి వాతావరణం ఉన్నా ఇవి ఉపరితలంలో మనుగడ సాగించలేవు. భూ ఉపరితలలో ఇవి రావాలన్నా, మంచి పంటలు పండాలన్నా కావలసిన వాతావరణం ఒకే రకంగా ఉండాలి. దీంతో ఇవి కనిపిస్తే మంచి కాలం ఏర్పడినట్టే అన్నది భావన. గతంలో నిలిచిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత 7 నెలల క్రితం నిలిచిపోయిన ప్రక్రియను తిరిగి నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇదివరకు బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులుగా కొత్త పాఠశాలలోకి అడుగుపెట్టనున్నారు. మిగతా స్థానాలకు షెడ్యూల్ ప్రకారం బదిలీలు నిర్వహించనున్నారు. కొంతకాలంగా ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతుల కోసం ఎదురుచూస్తుండగా పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగియడంతో విద్యాశాఖ గతంలో నిలిచిపోయిన ప్రక్రియను తిరిగి నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించనున్నారు. 10, 11 తేదీల్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం. 12, 13 తేదీల్లో సీనియారిటీని జాబితా విడుదల. 14, 15 తేదీల్లో తుది జాబితా ప్రచురణ. 16 నుంచి 20 వరకు ఎన్జిటీలకు పదోన్నతులు. 21 నుంచి 24 వరకు బదిలీల ప్రక్రియను నిర్వహించనున్నారు. కొద్ది కాలంగా కోర్టు కేసులో పెండింగ్లో ఉండగా ఇప్పుడు కేవలం రంగారెడ్డిలో మాత్రమే కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. మిగతా చోట్ల కోర్టు కేసులన్నీ పరిష్కారం అవడంతో అన్ని స్థాయిలో పదోన్నతులు ఏకకాలంలోనే చేపట్టే అవకాశం ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను మొదలుపెట్టగా కోర్టును ఆశ్రయించడంతో ఆగస్టులో బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే ఇచ్చింది. జిల్లాలో 848 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఖాళీలు 103 ఉండగా సీనియారిటీ ప్రకారం స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇచ్చారు. ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎంల ఖాళీలు 78 ఉండగా వీటిని పదోన్నతులకు భర్తీ చేయాల్సి ఉంది. సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసిన తర్వాత పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్ అన్ని విభాగాల్లో కలిపి ఇప్పటి వరకు 346 ఖాళీలు ఉన్నాయి. ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎంల భర్తీకి త్వరగా వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఖాళీ అయిన 70% పోస్టులను ఎన్జీటీలకు పదోన్నతి ఇచ్చి భర్తీ చేసి మిగిలిన నియామకాలతో భర్తీ చేయాల్సి ఉంటుంది. భాషా పండితులతో పాటు పదోన్నతులు, బదిలీలకు పూర్తి చేయాల్సి ఉంది. విద్యాశాఖలో గత కొన్నేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో ఉపాధ్యాయులంతా నిరాశతో ఉన్నారు. గత ప్రభుత్వం 2023 జనవరిలో బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసిన కోర్టు కేసులతో నిలిచిపోయింది. 2023 సెప్టెంబర్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల బదిలీలు ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎంల పదోన్నతుల విషయంలో ఎన్జీటీలు కోర్టుకు వెళ్లడం ప్రక్రియ నిలిచిపోయింది. ఎస్ఏల బదిలీలు పూర్తయిన వారి స్థానంలో కొత్తవారు వచ్చే అవకాశం లేక చాలా మంది రిలీవ్ కాలేకపోయారు. గత 8 ఏళ్లుగా ఉపాధ్యాయులు పదోన్నతుల అర్హత ఉన్నప్పటికీ పదోన్నతులు పొందలేక ఉద్యోగ విరమణ చేసి నష్టపోయారు. ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయ, ఎంఈఓ పోస్టులకు ఈ బదిలీలు అనంతరం భర్తీ చేసే అవకాశం ఉంది. రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయ బదిలీలు,
పదోన్నతులు జరిగితే విద్యార్థులకు పూర్తి స్థాయి ఉపాధ్యాయుల విద్యా బోధన చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు సంబంధించి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం స్కూల్లో అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీలు సంబంధించిన సీనియారిటీ తాత్కాలిక జాబితాను ప్రదర్శించారు. బదిలీలు పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో విద్యాశాఖ అధికారులు సీనియారిటీ జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. సెప్టెంబర్ 2023లో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయకుండా ఉండగా ప్రభుత్వం బదిలీలు అయిన పిఎస్హెచ్ఎంలు ఎస్ఏ వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ రిలీవ్ అయి చాలా హెచ్ఎంలు శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1వ డివిజన్లోని ఖానాపూర్లో గ్రామ దేవత అయిన పోచమ్మ బేడీలమ్మ ఆలయంలో ప్రత్యేకంగా బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఖానాపూర్లో నూతనంగా నిర్మించిన పోచమ్మ బేడిలమ్మ తల్లి ఆలయం వద్ద నిన్న యజ్ఞ పూజ కార్యక్రమం జరిగింది. ఖానాపూర్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గ్రామ ప్రజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు పోచమ్మ బేడిలమ్మకు బోనాలు సమర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో సబ్ స్టేషన్లో రిపేర్ అంటూ గంటలు కరెంటు తీసేస్తున్నారు. దర్పల్లి మండలంలో విద్యుత్ శాఖ అధికారులు అందులో పాడైన మిషన్లను రిపేర్ చేస్తున్నారు. ఈ రోజు చేయడం రేపు పాడైపోవడం పరిపాటైపోయింది. ప్రజాప్రతినిధులు కలిగించుకొని సబ్ స్టేషన్లో ఉన్న పరికరాలు మొత్తం కొత్తవి బిగిస్తే లేకపోతే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అనే నిజమైతదని దయచేసి అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని దాన్ని మంచిగా చేయించాలని ప్రజలు కోరుతున్నారు. అధికారుల నుంచి వాచ్మెన్ దాకా కష్టపడుతున్నారు. రిపేర్లు చేయించి నాణ్యమైన కరెంటు ఇప్పించాలని ప్రజలు కోరుతున్నారు. భాషా పండితులు పీఈటీల అప్గ్రేడేషన్లకు సంబంధించిన సీనియారిటీ జాబితాను డీఈఓ నిజామాబాద్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు డీఓ దుర్గా భాషా పండితులు పీఈటీల అప్గ్రేడేషన్కు సంబంధించిన సీనియారిటీ జాబితాను డీఈఓ నిజామాబాద్.in వెబ్సైట్లో పొందుపరిచినట్లు డీఈఓ దుర్గాప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను 10-11 తేదీలో పరిశీలిస్తామన్నారు. అలాగే ఎస్టీటీ సీనియారిటీ జాబితాపై కూడా అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. సమాచార హక్కు చట్టం పేదవాడికి వజ్రాయుధం లాంటిదని చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఆది ప్రవీణ్ కుమార్ అన్నారు. నేడు నిజామాబాద్ నగరంలోని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం 2005 బోర్డులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వ అధికారులు ప్రజలు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో సంబంధిత శాఖ వారిచే సమాచారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆది ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 12 అక్టోబర్ 2005లో వచ్చిన ఈ మహోత్తరమైన చట్టం పేదవాడికి ఒక వజ్రాయుధం లాంటిదని అన్నారు. సెక్షన్ 6(1) ప్రకారం ప్రతి భారత పౌరుడు తమకు కావలసిన సమాచారాన్ని సంబంధిత అధికారులచే ఉచితంగా పొందవచ్చని, అలాగే త్వరలోని నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కమిటీలు నిర్వహించి ఆయా మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులుగా చేయడంలో తమ కమిటీ ముందుంటుందని చెప్పారు. అలాగే ఆసక్తి గల యువతీ యువకులు ఈ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీలో సభ్యులుగా చేరవచ్చని అన్నారు. మరింత పూర్తి సమాచారం కొరకు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులని సంప్రదించగలరని కోరుతున్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల శేఖర్ మరియు తదితరులు ఉన్నారు. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కార్యాలయంలో ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు చాలా వరకు సమాచార హక్కు చట్టం బోర్డులు లేవు. కొన్ని కార్యాలయాల్లో బోర్డు ఉన్నా కూడా దాని మీద ఉన్నటువంటి ప్రజా సమాచారాధికారి పేరు కానీ అప్డేట్ అధికారి పేరు కానీ వారు ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయినాక నగరంలోని గోనారెడ్డి కాపు కులస్తుల ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. నగరంలో గోనారెడ్డి కాపు కులస్తుల ఆధ్వర్యంలో బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు హాజరై బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని ఈ బోనాల పండుగ ఆనవాయితీగా నిర్వహిస్తున్నామన్నారు. ఆపదలో అండగా నిలిచి రెడ్ క్రాస్ సిబ్బంది మానవతను చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. సుద్దపల్లిలో నిర్వహించిన రక్తదాన శిబిరం ముగించుకొని నిజామాబాద్కు వస్తున్న సమయంలో ధర్మారం సమీపంలో కారు మరియు ద్విచక్ర వాహనం ఢీకొని అల్లాడుతున్న ద్విచక్ర చోదకుడిని రెడ్ క్రాస్ అంబులెన్స్లో నిజామాబాద్లో గల ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇందుకు సహాయపడిన రెడ్ క్రాస్ సిబ్బంది డ్రైవర్ గంగాధర్, ల్యాబ్ టెక్నీషియన్ ఇస్మాయిల్ని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నేడు మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ, మూడవసారి ప్రధానిగా చేసిన జవహర్ లాల్ నెహ్రూ రికార్డును సమం చేసిన మోడీ. కేంద్ర మంత్రివర్గంలోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు. బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఫోన్లో వెల్లడించిన పీఎంఓ కార్యాలయం అధికారులు. ముగిసిన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు. అధికార లాంఛనాలతో గాల్లోకి తుపాకులు పెంచి గౌరవ వందనం సమర్పించిన పోలీసులు. పెద్ద ఎత్తున హాజరైన ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు, సినిమా యాక్టర్లు. పాలమూరు చంద్రబాబు. ఢిల్లీలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. కామారెడ్డి సుందరీకరణే ధ్యేయంగా అధికారులు పనిచేయాలి. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రశాంతం. మాణిక్ పండార్ కిడ్స్ కళాశాల, నగరంలోని ఎస్ఆర్ కళాశాలలో పరీక్షల నిర్వహణ తీరును సమీక్షించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జిల్లాలో 77.49% అభ్యర్థుల హాజరు. సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధం. కీలక ప్రభుత్వ శాఖలకు కొత్త అధికారులు. జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు విడుదల చేసిన మద్రాస్ ఐఐటి. 2.5 లక్షల మంది అర్హత. నగరంలోని బోర్గాంపి శ్రీ మహాగణపతి ఆలయంలో కమనీయంగా శ్రీ సిద్ధిబుద్ధి కళ్యాణం. వైభవంగా శ్రీ లక్ష్మీ గణపతి యజ్ఞహోమం. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అనుగ్రహం పొందిన భక్తులు. తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పద్మశాలి పరిణయ వధువరుల పరిచయ వేదిక ఏర్పాటు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన పరిచయ వేదికలో పద్మశాలి కుల పెద్దలు శ్రీకొండ యాదగిరి, రాపల్లి గురుచరణం, గుజ్జ రాజేశ్వరి తదితరులు. జిల్లాలో ప్రారంభమైన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు. వెబ్సైట్లో పొందుపరిచిన డిఓ దుర్గా ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎన్ న్యూస్.